నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము అంటే సంక్రాంతి రోజు మేము వేపాడ నుంచి అరకు టూర్ వెళ్ళామండి. అరకు రూట్ వెళ్ళే దారిలో కొన్ని క్లిప్స్ తీసాను. అవన్నీ మీకు కూడా చూపిద్దామని యాడ్ చేస్తున్నాను. ఇలా స్టార్టింగ్ మేము వెళ్ళేటప్పుడు ఇలా వెహికల్స్ ఒక 3 కార్లు వెళ్ళాయండి. 3 కార్లు ఇలా వెళ్తున్నాము. మొత్తం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను, కొన్ని చెప్పలేకపోయాను. ఎందుకంటే ఘాటీలో ఫోన్ అనేది కార్లో తీస్తుంటే స్లిప్ అయిపోతుంది. ఎక్కువ తీయలేకపోయాను ఈ వీడియోలో. అలా చూస్తూ ఉండండి. ఇక్కడ నుంచి మేము బొర్రా కేవ్స్కి వెళ్ళామండి. బొర్రా కేవ్స్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారో ఏంటి, నేను ఇంతవరకు ఇన్నిసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు ఇంతమంది జనాలను ఎప్పుడు చూడలేదు. ఇంత విపరీతమైన జనం అంటే హాలిడేస్ ఎక్కువగా వచ్చాయి కదా, హాలిడేస్ టైంలో చాలామంది వచ్చిన్నారు. బొర్రా కేవ్స్ వరకు నేను వీడియో అయితే ఈ వీడియోలో పెడుతున్నాను. నెక్స్ట్ అరకులో వీడియోస్ అన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియో అనేది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో స్టార్ట్ చేసి మాత్రం పూర్తిగా చూడకుండా మాత్రం ఇంటికి మాత్రం వెళ్ళగాకండి. అలా చేస్తే మాత్రం యూట్యూబ్ ఈ వీడియో ఏమీ లేదని ఫర్దర్గా ఎవరికి చూపించడానికి ఇంట్రెస్ట్ పెట్టదు. మీరు వీడియో ఓపెన్ చేశారంటే అది కంప్లీట్గా చూడడానికి ప్రయత్నించండి. అక్కడి నుంచి వెళ్తుంది. అది గూడ్స్ కదా, అదే ట్రైన్. మేము మార్నింగ్ తొందరగా వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ మేము వ్యాపారంలో బయట వెళ్ళేసరికి 10:30 అలా అయిపోయింది. ఇక్కడ బొర్రా కేవ్స్కి వచ్చేసరికి ఫుల్ రష్ ఎక్కువ అయిపోయింది. ముందు 2 కార్లు వెళ్ళిపోయింది. మమ్మల్ని వదిలిపెట్టరా పోలీస్ మామ అంటే అసలు వదిలిపెట్టట్లేడు. ఒక పావు గంట సేపు అక్కడ వెయిట్ చేసాం. కార్లన్నీ కొంచెం ఖాళీ అయ్యాక అప్పుడు మేము ముందుకెళ్ళాం. కానీ అక్కడ పార్కింగ్ కూడా అసలు ప్లేస్ లేదు. ఎంతసేపు వెయిట్ చేసాము. తర్వాతకి అక్కడి నుంచి మేము దిగి నడిచిపోయాము. కారు కొంచెం టైం చూసుకొని చిన్న ప్లేస్ దొరికిన తర్వాత అక్కడ పార్కింగ్ చేసి వచ్చారు. వాకబుల్ ఎక్కువైపోయిందండి. ఇన్ని వెహికల్స్ ఉండడం వల్ల ఎక్కువ వాక్ చేయాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఎప్పుడు ఇంత రష్ లేరు, అంత నడవడం కూడా తెలియదు అనమాట. ఎప్పుడైనా బొర్రా కేవ్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి మొదలుకొని మేము నడుస్తూనే ఉన్నాం. నడక అనేది చాలా ఎక్కువ ఉంది. ఇంతకుముందు ఈ షాప్స్ కానీ ఇన్ని వెహికల్స్ కానీ ఇంత రష్ కానీ ఎప్పుడు కనిపించలేదు. ఇక్కడికి వెళ్ళిన తర్వాతకి కోతులు పెడత ఎక్కువ కనిపించింది. అంటే ఇంతకుముందు కూడా ఉన్నాయిలే కానీ ఇంత విపరీతంగా కనిపించింది. ఇక్కడ రోప్స్ పెట్టారంటే కొత్తగా అయితే నాకు తెలిసిన తర్వాతకి పిల్లలందరూ ఎంజాయ్ చేశారు బాగా. ఈచ్ వన్ 500 అంటే టికెట్. కాకపోతే ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కొచ్చు. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ. ఇది అవుట్ సైడే పెట్టారు. బొర్రా కేవ్స్కి ముందు ఉంటుంది, అక్కడ దాని దగ్గర పెట్టారనమాట. ఇదంతా పిల్లలు చాలామంది వీడియోస్ తీసుకుంటూనే రోప్ మీద వెళ్ళిపోయారు. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాతకి ఫుడ్ కోసం వెళ్ళామండి. ఆ ఫుడ్ కూడా దారిలోనే ఉంటుంది. బ్యాంబో చికెన్, బ్యాంబో బిర్యానీ అన్నీ ఉంటాయి అక్కడ. మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది. కాకపోతే ఈ క్రౌడ్లో అంత నాకైతే టేస్టీ అనిపించలేదు. ఇంతకుముందు మాత్రం చాలా బాగుండేది. అసలు బ్యాంబో బిర్యానీ అయితే అసలు దొరకలేదు. మేము బ్యాంబో చికెన్ తినేసి చీకులు ఉంటాయి కదండి, అవి తినేసి వచ్చేసాము. అంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా అందరూ హడావుడి చేస్తూ ఉంటారు కదా, అంత టేస్ట్ అయితే నాకు ఈ బ్యాంబో చికెన్ అయితే అంత టేస్ట్ అనిపించలేదు. సాల్టీగా అనిపించింది. ఇది వచ్చేసి 600 అంట. బ్యాంబో బిర్యానీ కూడా కాస్ట్ ఎక్కువే ఉంది. ఒక బిర్యానీ వచ్చేసి కేజీ చికెన్, బ్యాంబో చికెన్ 600 వేశారు. ఇలా అందరూ ఎంజాయ్ చేసాము. ఒక కేజీ తీసుకుంటే చాలా ఎక్కువ అయిపోయింది అనుకునేసరికి మళ్ళీ ఇంకో కేజీ ఆర్డర్ ఇచ్చారు. 2 కేజీస్ అయిపోయింది అక్కడికి. సాల్ట్ ఎక్కువైపోయింది. నిమ్మకాయ పిండేసానండి. కొంచెం అప్పుడు తినాలనిపించింది. నిమ్మకాయ లేకపోతే అస్సలు తినాలనిపించలేదు.
ఈ సైడ్స్ అన్నీ ఇలాగే షాప్స్ ఉంటాయండి, బిర్యానీ షాపులు కానీ ఇలా చీకులు కానీ మొత్తం సైడ్స్ మొత్తం ఎక్కడ బొర్రా కేస్ దారి మొత్తం అలాగే ఉంటాయి లోపలికి. మనకు ఫుడ్ విషయంలో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే మన ఇంటి ఫుడ్డే ఏదైనా తీసుకెళ్ళి ఉంటే బాగుండేది. నాకు అక్కడికి వెళ్ళాక అనిపించింది, టేస్టీగా అనిపించలేదు కాబట్టి క్రౌడ్ వల్ల. ఇలా అందరూ ఎంజాయ్ చేసిన తర్వాతకి మళ్ళీ చీకులు తీసుకొచ్చారు. తలా ఒక చీకులు తీసుకొని అలా మళ్ళీ నడుచుకుంటూ పట్టుకొని బొర్రా కేవ్స్లోకి వెళ్ళిపోయాము. ఎంత క్రౌడ్ ఉందో చూడండి. అప్పటికి చాలా కార్లు రిటర్న్ అయిపోయాయి. మేము ఇక్కడ చేరుకునేసరికి చాలా టైం పట్టింది. టికెట్ వచ్చేసి 80 రూపీస్ ఉందండి బొర్రా కేవ్స్లోకి. ఇప్పుడు ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది. మరి పండగ సీజన్ అని అలా పెట్టారు, లేకపోతే టికెట్ రేట్ పెరిగిందో నాకైతే తెలియదు. ఆ రోజు మేము వెళ్ళిన రోజు మాత్రం 80 రూపీస్ ఉంది టికెట్. ఇక్కడి నుంచి అందరం వెళ్ళి లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాతకి ఇంతకుముందు చాలాసార్లు చూశాను కదా, ఏముందిలే అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళకుండా ఇక్కడ కూర్చుండిపోయామండి. ఇక్కడ కోతులు బాగున్నాయి. ఇలా వాళ్ళు ఫుడ్ తింటూ ఉంటే వాడి దగ్గరికి వచ్చేసి వాళ్ళ దగ్గరికి ఫుడ్ కోసం చిన్న కోతి పిల్ల కాల్ చేస్తుంటే అతను పెడుతున్నాడు. చిన్నది కదా అతను పెడితే ఈలోగా పెద్దది వచ్చి అతను బెదిరించేసింది అనమాట. సర్లే వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, ఎలా తింటున్నాయో ఏంటి అని చెప్పేసి నేను వీడియో తీస్తుంటే నా ఫోన్ మీదకి వచ్చేసింది ఆ పెద్ద కోతి. అందుకే వెంటనే నేను వీడియో ఆపేశాను. చాలా డేంజర్ అండి ఇక్కడ కోతులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టేసి ఉంచుతారు ఆ సరౌండింగ్స్లో, కోతులు ఉన్నాయి జాగ్రత్త, దొంగలు ఉన్నారు జాగ్రత్త టైప్లో ఇక్కడ కోతులు ఉన్నాయి జాగ్రత్త అని పెట్టేశారు బోర్డుని. ఇదంతా వరంగల్ బ్యాచ్ అంటండి. వరంగల్ నుంచి స్కూల్ పిల్లలు, జనగాం నుంచి ఇక్కడ నుంచి 10th క్లాస్ పిల్లలు టూర్ తీసుకొచ్చారు. వాళ్ళందరూ లోపల చూసుకొని వచ్చి అక్కడ కూర్చున్నారు. తర్వాత అనిపించింది నేను కూడా కిందకి వెళ్తే బాగుండేది, చాలా బాగుందంటే ఇప్పుడు ఇంకా ఇంతకుముందు కంటే కూడా. లేకపోతే వెళ్ళలేదు నేను, చూసింది ఏం నడుస్తామని చెప్పేసి వెళ్ళలేదు. నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను అరకు మ్యూజియం వీడియోస్ అండ్ కాఫీ మ్యూజియం అన్ని వీడియోస్ పెడతాండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.